హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఎస్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. విజయ్ సేతుపతి గారు దీంట్లో హీరోగా నటించారు. ఈ మూవీ ప్రెజెంట్ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరో తన ఐడెంటిటీ మొత్తం మార్చుకొని ఫారెన్కి అయితే వస్తాడు గైస్. వచ్చాక యోగి బాబు గారిని అయితే కలుస్తాడు. కలిసాక యోగి బాబు దగ్గర అయితే వర్క్ చేస్తాడు గైస్. యోగి బాబు గారు హీరోకి అయితే ఒక రెస్టారెంట్లో అయితే పెట్టిస్తారు గైస్ వర్క్ కోసం. అక్కడ రెస్టారెంట్లో వర్క్ చేస్తుంటారు హీరో. అక్కడ ఉన్న మేనేజర్ ఎవరైతే ఉంటారో తన ప్రాబ్లంలో అయితే ఉంటుంది. హీరో ఆ ప్రాబ్లమ్స్ వింటాడు. తర్వాత హీరోయిన్ పరిచయం అవుతుంది హీరోకి. హీరోయిన్తో లవ్లో అయితే పడతాడు గైస్. పడ్డాక హీరోయిన్కి చిన్న ప్రాబ్లం ఉందని అయితే తెలుస్తుంది హీరోకి. అది ఎలా సాల్వ్ చేయాలని అయితే అనుకుంటాడు గైస్. అయితే ఒక గేమ్ అయితే ఆడతాడు గైస్. పే కార్ట్ అయితే ఆడతాడు. ఆడాక అక్కడ హీరో గెలుస్తాడు. దాని తర్వాత ₹1,00,00,000 అప్పు తీసుకుని మరి గేమ్ ఆడతాడు. అంటే వీళ్ళని చెప్తాను, నీకు ₹1,00,00,000 ఇస్తాను, నాతో గేమ్ ఆడు, దానికి డబల్ ₹2,00,00,000 ఇస్తాను అయితే చెప్తే సరే అని గేమ్ అయితే ఆడతాడు గైస్. కానీ చీటింగ్ జరుగుతుంది. వీళ్ళని చీట్ అయితే చేస్తాడు. అయితే సైన్ అయితే చేయించుకుంటాడు బలవంతంగా. నువ్వు నాకు ₹1,00,00,000 గేమ్ ఆడావు, ₹1,00,00,000 నేను నీకు ఇచ్చాను, నువ్వు బదులుగా ₹2,00,00,000 నాకు ఇవ్వాలి ఎలాగైనా అని అయితే హీరోతో సైన్ చేయించుకుంటారు. యోగి బాబు గారు కూడా ఉంటారు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. మరి హీరో తర్వాత ఏమనుకుంటాడంటే ఎలాగైనా మరి హీరోయిన్ కూడా ప్రాబ్లం ఉంది, తను ఎవరైతే మేనేజర్ ఉన్నారో రెస్టారెంట్ తను కూడా ప్రాబ్లంలో ఉంది, ఈ విలన్కి కూడా డబ్బులు ఇవ్వాలి కదా అని ఒక చిన్న ప్లాన్ అయితే వేస్తాడు గైస్. రాబరీ చేద్దామని అయితే అనుకుంటాడు బ్యాంక్లో. ఇక రాబరీ ప్లాన్ అయితే చేస్తాడు గైస్. మరి దాని తర్వాత ఏం జరిగింది, హీరో అనుకున్నట్టు రాబరీ చేస్తాడా, మరి రాబరీ చేసి మరి ఏదైతే హీరోయిన్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడో, తన మేనేజర్ ఎవరైతే ఉన్నారో తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడో, మరి వీళ్ళని అనుకున్నట్టు ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాడో, మరి అసలు ప్లాన్ సక్సెస్ అయిందా లేదా ఆ రాబరీ, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది త్రూ అవుట్ మూవీలో చూస్తారు గైస్. మూవీ గైస్ నాకైతే ఓకే గైస్, మంచిగా అనిపించింది మూవీ. బోరింగ్ అయితే లేదు, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు మూవీ. అంటే సూపర్ అనలేం కానీ చూడొచ్చు, నాట్ బ్యాడ్ మూవీ. ఎందుకంటే ఎక్కడ బోరింగ్ లేకుండా డిసప్పాయింట్ లేకుండా బాగా తీసుకెళ్లారు మూవీని. వర్త్ మూవీ అంటే చూడొచ్చు, ఓటీటీ కాబట్టి ట్రై అయితే చేయండి. మూవీ ఫ్లాప్ అయితే అయింది గైస్, రీసెంట్గా రిలీజ్ అయ్యే టైటిల్ ఫ్లాప్ అయింది. బట్ మూవీ అంత బ్యాడ్ ఏం లేదు, చూడొచ్చు, వాచబుల్ మూవీ. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు విజయ్ సేతుపతి గారు, తెలిసిందే. యోగి బాబు గారి కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంది. ఇద్దరిది ఏదైతే విజయ్ సేతుపతి గారిది యోగి బాబు గారిది ఇద్దరిది కామెడీ అయితే వేరే లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా అట్లనే వెళ్ళింది, ఎక్కడ బోరింగ్ లేకుండా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా తీసుకెళ్ళి క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు గైస్. మూవీ డిసప్పాయింట్ చేయలేదు, స్టోరీ బాగుంది, యాక్టింగ్స్ అందరివి బాగున్నాయి. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, అనవసరమైన సాంగ్స్ కూడా పెట్టలేదు. మూవీని స్టోరీలా తీసుకెళ్ళిపోయారు, ఎంజాయ్ చేస్తారు. అలా ల్యాగ్ లేకుండా బోరింగ్ లేకుండా తీశారు గైస్. మూవీ అయితే వాచబుల్ గైస్, ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. ఏస్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 2.75. వాచబుల్ గైస్, నాట్ బ్యాడ్, చూడొచ్చు, అంత బ్యాడ్ ఏం లేదు మూవీ. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.